ఇప్పుడు వాస్తవంగా ఒకసారి మొదటి నుంచి చూస్తే బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టు పోవడం, రిజర్వేషన్లను కోర్టులను అడ్డం పెట్టుకొని తగ్గించడం, బీసీల నోటికాడు ముద్దను గుంజుకోవడం ఇది అనవాయితీగా మారిపోయింది. దీనికి శాశ్వత పరిష్కారం కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే, కోర్టుల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే దీన్ని శాశ్వతంగా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు పోయినప్పుడు కోర్టు అడుగుతుంది, ఇప్పుడు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా ఏ ప్రాతిపదికన మీరు ఇస్తున్నారు, వాళ్ళ జనాభా ఎంత, మీ దగ్గర ఏమైనా డేటా ఉందా అంటుంది. కాబట్టి ఇవాళ బీసీల కోటా దక్కాలంటే బీసీల డేటా కావాలి. బీసీల డేటా కావాలంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఆలోచన చేసి బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే సమగ్ర సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా బీహార్ మోడల్ తరాలోనే ఇక్కడ కూడా ఇవాళ సమగ్ర కులగణన నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన నిర్వహిస్తుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తేదీ నాడు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7 నుంచి వచ్చిన నెల రోజుల్లోనే జనవరి నెలల్లోనే కులగణన చేస్తామని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది. మళ్ళీ ఫిబ్రవరిలోనే మళ్ళీ నెలలోనే అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత మార్చిలో ఏకంగా జీవో నెంబర్ 26 తీసుకొచ్చి 150 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. ఇంతలోపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ కులగణన అనేది ఒక తాత్కాలికంగా అది నిలిపివేయబడ్డది. ఇప్పుడు జూన్ 4వ తేదీ నాటికి ఈ ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కులగణన కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులగణన కమిషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం సమగ్రంగా సామాజిక ఆర్థిక కులగణన చేసి ఆ కులగణన ఆధారంగా కుల ఆధారితంగా ఏ కులం ఎంతైతే జనాభా ఉందో, ఏ కులం ఎంతైతే వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా నిర్వహించాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు ఇన్ని ప్రక్రియలు చేపట్టారు కాబట్టి రేపో మాపో, ఎందుకంటే కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల్లో సపరిపాలన పోతుంది, కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి అని రకరకాల కుంటి సాకులు చెప్పి ఇదే సందర్భంలో అడుగుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య వరుసగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే గంట సేపట్లో జీవో రిలీజ్ చేయొచ్చు, కానీ ఆ ఉద్దేశం లేదు. అంటే రిజర్వేషన్లు బీసీలకు దూరం చేయాలని చేస్తుంది. నీ ప్రజల్లోకి వెళ్తాం, పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు అయితే తీసుకెళ్తామని చెప్పి. అంటే ఇప్పుడు బీజేపీ చేస్తుందా? బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, 3వసారి కేంద్రంలో వచ్చింది. మేము కులగణన చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుందా? బీజేపీ స్పష్టంగా చెప్పింది, దేశంలో మేము కులగణన చెయ్యము, మేము కులగణనకు వ్యతిరేకము, కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది, ఈ కులగణన అనే డిమాండ్ చేసేవాళ్ళు ఇది విదేశీ శక్తుల ఏజెండా అన్నది. అందుకనే కదా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బీజేపీ పార్టీని ఇవాళ బీసీ సమాజం అంతా వ్యతిరేకంగా ఓడించింది. ఇవాళ ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక గంటలో ఇప్పటికే మందకిషన్నకు ఆయన పెద్ద ఉద్యమ నాయకుడు, కానీ మందకిషన్న దగ్గర సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నెంబర్ 26 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 26 తీసుకొచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. కులగణన చేయాలంటే భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే దీన్ని శాస్త్రీయంగా చట్టబద్ధంగా అన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది.